నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే సార్. నమస్తే. సుందరరామరెడ్డి గారు, అక్షయ తృతీయ వచ్చేస్తుంది. సో అక్షయ తృతీయ అనగానే అందరూ ఎంతో కొంత కనీసం ఒక గ్రాము బంగారమైనా కొనిపెట్టుకోవాలనేది ఎప్పటి నుంచో ఉన్న సెంటిమెంటు. మరి అక్షయ తృతీయ వస్తున్న సందర్భంగా మరి ఈ గోల్డ్ కాయిన్స్లో కొనుక్కోవడం బెటర్ అంటారా, లేదంటే బార్లు లేదా బిస్కెట్లు అంటారు కదా పెద్ద సైజు, అట్లా కొనుక్కోవడం బెటర్ అంటారా, ఆర్నమెంట్స్ రూపంలో కొనుక్కోవడం బెటర్ అంటారా, లేదంటే ఈ మధ్య కాలంలో గోల్డ్ సావరెన్ బాండ్స్ అని వచ్చి ఆన్లైన్ గోల్డ్ బాండ్స్, సో ఏ విధంగా కొనిపెట్టుకుంటే మనకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది అంటారు? డెఫినెట్గా అండి. దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మన షాపింగ్ చేసినప్పుడు కూడా మంచి వెల్త్ అప్రిషియేట్ అయ్యే ఎసెట్స్ని కొనుక్కోవచ్చు. అంటే హ్యాపీనెస్ ప్లస్ అప్రిషియేషన్. యూజువల్గా ఏంటంటే ఏదైనా కొంటనే అనుకోండి, ఒక హౌస్ కావచ్చు, ఒక స్టాక్స్ కావచ్చు, ఇలాంటివి కూడా ఏదో ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మనం చేయలేకపోతాం వీటన్నట్టు, చేయలేకపోతున్నాం అన్నట్టు ఒక రకమైన బాధతో ఉంటుంది జనాలకి, అంత హ్యాపీనెస్గా ఉండదు. అదే డిప్రిషియేషన్ ఎసెట్స్ ఉన్నాయి అనుకోండి, ఒక మూవీ కావచ్చు, లేకపోతే ఒక షాపింగ్ క్లోత్స్ కావచ్చు, ఒక ల్యాప్టాప్ కావచ్చు, ఇవన్నీ కొన్ని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. అమౌంట్ ఖర్చు అవుతుందని అనుకోరు. కానీ ఇక్కడ గోల్డ్ అనేసరికల్లా ఇలా డిప్రిషియేషన్ ఎసెట్స్కి వచ్చే హ్యాపీనెస్ వస్తుంది, ప్లస్ అది అప్రిషియేషన్ అవుతుంది. డెఫినెట్గా ఇయర్లీ 10 to 12% వచ్చే అప్రిషియేషన్ ఎసెట్ అండి అది ఎల్లో మెటల్. కనెక్షన్ కూడా ఉంటుంది. అందుకని మనం ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొచ్చు, తప్పేం లేదు. కానీ ఏ రూపంలో పెడితే బాగుంటుంది అంటే, ఇండియన్స్కి ఏంటంటే ఫిజికల్ గోల్డ్ని లైక్ చేస్తారు. దాన్ని టచ్ అవటం, అది ఫీల్ అవటం, లేదా మెడలో వేసుకోవటం, సొసైటీలో ఒక స్టేటస్ సింబల్లా చూపించుకోవటం, ఇలాంటి వాటిని లైక్ చేస్తారు. బట్ ఏ ఫార్మాట్ అయినా సరే గోల్డ్ కొనుక్కోవటం అనేది మంచి విషయం, అందులో డౌట్ లేదు. ఎందుకంటే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు అక్కడికి వచ్చే ఎమర్జెన్సీ క్యాష్ లాంటిది. అది ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ కానీ, లేదన్నా ఇంకేదన్నా అగ్రికల్చర్ కానీ ఏదైనా కావచ్చు, ఒక ఎమర్జెన్సీలో ఉంటే ఇమ్మీడియట్గా నీకు మార్చుకోవచ్చు వెంటనే. ఎందుకంటే 1 కిలోమీటర్ దూరంలో డెఫినెట్గా ఈ మార్గేజ్ లోన్ ఇచ్చే ఉంటాయి, డెఫినెట్గా ఉంటుంది. అందుకని కంపేర్ టు ఈ వెహికల్స్ అలాంటితో పోల్చుకుంటే డెఫినెట్గా ఇది మంచి సెట్ అన్న డౌట్ లేదు. ఓకే, సో ఏది కొంటే బెస్ట్ అనేది అవతల అంటే ఇన్వెస్ట్మెంట్ టైమ్స్ బట్టేసి పెట్టగలుగుతారు, ఎంత డ్యూరేషన్ ఉంచుకోగలుగుతారు, అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నదాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో దొరికే రకరకాల ఆప్షన్స్ మనం అబ్జర్వ్ చేద్దామండి. ఒకటి గోల్డ్ బీస్ అంటే గోల్డ్ని మనం ఒక ఈటీఎఫ్లా కొనుక్కోవచ్చు. బ్యూటీ ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు లైవ్ మార్కెట్లో అమ్మేయచ్చు ఒక క్లిక్తో. ఈరోజు లైవ్ మార్కెట్ రేట్ బాగా పెరిగింది అనిపించింది అనుకోండి, క్లిక్ చేసుకుని బయటికి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లక్ బాగుంది, ఈ మంత్లోనే 5% పెరిగింది అనుకుందాం, అంతే, నేను ఇమీడియట్గా సెల్ బటన్ నొక్కేస్తాను, ఇమీడియట్గా అమౌంట్ తీసేసుకుంటాను. అదే గోల్డ్ బాండ్స్ కానీ ఫిజికల్ గోల్డ్ అనుకుందాన్ని అమ్మలేము మనం. గోల్డ్ బాండ్ కానీ లేకపోతే ఫిజికల్ గోల్డ్ కానీ 5% పెరిగింది కదని మనం అమ్మలే వెంటనే. ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. అది అసలు దాన్ని అది అమ్మాలనే థాట్ రాదు వాళ్ళకి, అది రాదు. అందుకని మనం అది గోల్డ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడే క్లారిటీ ఉండాలి. ఇది మనం దీంతో టెంపరీగా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, లేకపోతే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషనా, లేకపోతే జస్ట్ స్టేటస్ సింబలా, లేకపోతే ఎప్పటికో మన పిల్లలకు పనికొస్తుందని జస్ట్ ఈ ఆలోచన ఏంటి అన్నదాన్ని బట్టేసి మనం చూస్ చేసుకోవాలి. సో మీరు కనుక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ డెఫినెట్గా గోల్డ్ ఈటీఎఫ్స్. సో ఎన్ఎస్సి బిఎస్సి ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యే ప్రొడక్ట్ అండి ఇది. మీ బ్రోకర్ దగ్గర నుంచి మీరు లైవ్లో కొనుక్కోవచ్చు, లైవ్లో అమ్మచ్చు. మార్కెట్ వాలటిలిటీ అవుతున్న ఈ టైంలో డెఫినెట్గా గోల్డ్ ఈటీఎఫ్స్ మీరు బై చేసుకోవచ్చు. యూ కెన్ ఎక్స్పెక్ట్ 10 to 15% కావచ్చు. ఒకవేళ మీరు కనుక మంత్లీ ఒకసారి బై అండ్ సెల్ చేస్తే ఇయర్లీ దీని మీద కూడా ఇయర్లీ 20 నుంచి 25% సంపాదించవచ్చు. ఎందుకంటే మార్కెట్లో వాలటిలిటీ వస్తుందంటే మనీ ఈక్విటీ నుంచి గోల్డ్ షిఫ్ట్ అవుద్ది. వాలటిలిటీ ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని గోల్డ్లోకి వెళ్ళిపోతాయి. మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ గోల్డ్ నుంచి ఈక్విటీకి వచ్చేస్తుంటాయి. ఈ షిఫ్టింగ్లో ఏంటంటే నువ్వు మార్కెట్లో ఆల్రెడీ ఉన్నావు కాబట్టి ఒక 2 to 5% అప్పుడప్పుడు వచ్చే వాలటిలిటీని ఎన్కాష్ చేసుకోవచ్చు ఈ ఫార్మేట్లో. అట్లా గోల్డ్ ఈటీఎఫ్స్ ఫస్ట్ ప్రయారిటీ. ఒకవేళ గోల్డ్ నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తాను అనుకున్నప్పుడు డెఫినెట్గా ఆర్నమెంట్ కొంటే మనకి తరుగుదల ఉంటుంది, మళ్ళీ జీఎస్టీ పే చేయాలి, ఇలాంటివి ఉంటాయి. మళ్ళీ కొత్త డిజైన్స్ వచ్చినప్పుడల్లా మారుస్తూ పోతుంటాం, అప్పుడు మళ్ళీ వాళ్ళకి మేకింగ్ ఛార్జెస్ ఇవ్వాలి, ఇలాంటివి ఉంటాయి. అదే గోల్డ్ బాండ్స్ అనుకోండి, ఈ జీఎస్టీ లేదు, మేకింగ్ ఛార్జెస్ లేదు. ఈరోజు మనం కొన్నామనుకోండి 8 years లాకింగ్ టైం ఉంటుంది, 8 years ఉంటుంది. మీరు కావాలంటే 5 years తర్వాత బయటకు వెళ్ళిపోవచ్చు. బట్ 8 years ఉంటే కనుక వచ్చే రిటర్న్స్ మీద ట్యాక్స్ కూడా ఉండవు. ప్లస్ ఆ టైంలో మార్కెట్లో ఎంత రేటు ఉంటే మీకు అంత రేటుకి ఆ బాండ్స్ గవర్నమెంట్లో కొనేస్తారు మీ దగ్గర నుంచి. ప్లస్ మీకు ఇయర్లీ 2% వడ్డీ ఇస్తారు. ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే 2% మన సేవింగ్ అకౌంట్లో అమౌంట్ ఉన్నట్టే.
సేవింగ్ అకౌంట్లో అమౌంట్ ఉంటే కనుక మనకి 2% ఎలా ఇస్తారో అట్లా నీకు గోల్డ్ బాండ్స్ 2% ఇస్తూ ఉంటారు. ప్లస్ 8 ఇయర్స్ తర్వాత మెచ్యూర్ టైంలో ఆ టైంలో మార్కెట్లో గోల్డ్ ఎంత ఉందో ఆ రేట్ దగ్గర నుంచి గోల్డ్ తీసుకుంటారు, అందిస్తారు. సో ఇది బెస్ట్ లాంగ్ టర్మ్లో మీరు కనుక ఉంచుకుందాం అనుకుంటే. సో అది పెరగడమే కానీ తరగడం అయితే ఉండదు, ఎలిమెంటల్ స్కేర్సిటీ ఉంటుంది. గోల్డ్ ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, ఓకే. మన హిస్టారికల్ డేటా కనుక చూసుకుంటే 1975లో కేజీ, నేను అంటుంది గ్రామ్స్ కాదు, కేజీ 45,000 ఉంది అప్పట్లో. ఇప్పుడు 45 lakhs ఉంది, 45 lakhs. అందుకని గోల్డ్ 1 way రూటే, తగ్గేదిలే ఆ రేట్లు మాత్రం. 10 grams 53 రూపీస్, 53,000 ఉంది. 24 carats 10 grams గోల్డ్ ఇప్పుడు 53,400 ఉంది లైవ్ మార్కెట్లో. సో గోల్డ్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. అందులో ఈ వాలటిలిటీ టైంలో ఇంకా డిమాండ్ వస్తుంది డెఫినెట్గా. అంటే చార్ట్స్ కూడా అది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్స్ వస్తున్నాయి, అంటే అది బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది, హిస్టారికల్ హై ఇంకా పోతుంది. సో మనం ట్రెడిషనల్గా 10 to 15% ఎక్స్పెక్ట్ చేయొచ్చు గోల్డ్ దగ్గర నుంచి. సో మూడో చాయిస్ ఏంటంటే మనం ఫిజికల్ గోల్డ్. ఆ ఫిజికల్ గోల్డ్ కూడా మళ్ళీ ఆర్నమెంట్ ఫార్మేట్లో కొంటారా లేదా క్యారెట్స్ బిస్కెట్స్ కొంటారా? బిస్కెట్స్ లాగా కొంటారా? మనకున్న అవైలబిలిటీని బట్టేసి గ్రామం నుంచి ఎంత కొనుక్కోవచ్చు. ఇలా కొంటే ఏంటంటే మళ్ళీ జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది, కానీ ఆర్నమెంట్ మేకింగ్ ఛార్జెస్ అవసరం లేదు. ఓకే, ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు దాని ద్వారా. సెంటిమెంటల్గా నాకు 1 గ్రామ్ కొనే కెపాసిటీ ఉందనుకోండి, ప్రతి ఫెస్టివల్ అప్పుడు 1 గ్రామ్ కొని ఇంట్లో దాస్తూ ఉంటాను. ఒకేసారి ఒక 8 grams 10 grams ఆర్నమెంట్ మోయినింగ్ అయిందనుకోండి, అప్పుడు నేను ఆర్నమెంట్లో తయారించుకోవచ్చు. అప్పుడు ప్యాషన్ తగ్గట్టు నేను చేయించుకుంటాను. అట్లా ఫిజికల్ గోల్డ్ కన్నా కూడా, ఆర్నమెంట్ కన్నా కూడా బిస్కెట్స్ రూపంలోనే లేదా కాయిన్ రూపంలోనే బాగుంటుంది. నేను కొంచెం పెద్ద ఎత్తులో కొనాలి అనుకుంటే, కొంచెం నేను సోషల్ స్టేటస్ కోసమో లేకపోతే 2-3 సంవత్సరాల్లో ఇంట్లో వాళ్ళకి మ్యారేజ్ ఏదన్నా అకేషనల్ అనుకుంటే ఇంకా తప్పదు. కాబట్టి అప్పుడు గోల్డ్ ఆర్నమెంట్, అంటే మొత్తం గోల్డ్ ఆర్నమెంట్ అనేది లీస్ట్ ప్రయారిటీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ లో. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ లో నేను చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ ప్రయారిటీ ఇన్వెస్ట్మెంట్లు బాగుంటే గోల్డ్ ఈటీఎఫ్స్, అందులో డౌట్ లేదు. వీటిలోనే ఈ కాకుండా కమాడిటీ మార్కెట్లో అంటే ఎంసెక్స్లో గోల్డ్ ఫీచర్స్ లాగా గోల్డ్ ఆప్షన్ కాంట్రాక్ట్లో కూడా ట్రేడ్ అవుతుంటుంది. మన దగ్గర పెద్ద మొత్తంలో గోల్డ్ కనుకుంటే, రేటు తగ్గిద్ది అనుకుంటే గోల్డ్ ఫీచర్స్ని అమ్మటం ద్వారా మనం హెడ్జింగ్ చేసుకోవచ్చు. గోల్డ్ పడ్డా కూడా దాన్ని దీని ద్వారా కవర్ చేసుకోవచ్చు. లేదా స్పెక్యులేషన్ కూడా చేయొచ్చు. గోల్డ్ డెఫినెట్గా పెరిగిద్ది అనుకుంటే కొంచెం స్పెక్యులేటివ్ పర్సనల్ అయితే గోల్డ్ ఫీచర్స్ కూడా కొనుక్కోవచ్చు, అలాగే గోల్డ్ ఆప్షన్స్ కూడా కొనుక్కోవచ్చు. అఫ్కోర్స్ కన్జర్వేటివ్ పీపుల్కి ఈ ఆప్షన్స్ ఫీచర్స్ అర్థం కాదు కాబట్టి బెటర్ టు స్టిక్ విత్ ఈటీఎఫ్స్ కానీ, గోల్డ్ బాండ్స్ కానీ, గోల్డ్ కాయిన్స్, లాస్ట్లో ఆర్నమెంట్స్. ఇందులో బట్ ఏది తీసుకున్నా సరే బయింగ్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు, ఎందుకంటే అది అప్రిషియేషన్ అయ్యే అసెట్స్. అది మిగతా డిప్రిషియేషన్, శారీస్ కానీ కాస్మెటిక్స్ కానీ అవన్నీ అయితే, కానీ ఈ అసెట్ అలా కాదు, ఇది వాల్యూ పెంచింది కాబట్టి ముందు రోజుల్లో డెఫినెట్గా ఎంకరేజ్ చేయొచ్చు. మన అవసరాలను కూడా ఆదుకుంటుంది డెఫినెట్గా. అది ఎమర్జెన్సీ లిక్విడ్ క్యాష్ ఉండదు గోల్డ్ అనేది. వెహికల్స్, చీరలు, బట్టలు ఇట్లాంటివి. అవును, ఇది ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి ఎవరైనా సరే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరా రెడ్డి గారు. గోల్డ్ని ఏ రూపంలో కొంటే మనకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనే అంశం గురించి ప్రేక్షకులకు మేము విశ్లేషణ ద్వారా చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.